అన్న రెడీ స్టార్ట్లో. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైసీపై ఎమ్మెల్యే రాజా సింగ్ రెచ్చిపోతున్నారు. ఇక కమేలి మరణం పైన ఎందుకు ఇక్కడ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు, ఎందుకు ఇక్కడ ర్యాలీలు చేస్తున్నట్టు ఇక ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఇతర దేశాలని సైతం ఇబ్బందులు పెడుతోంది, ఇతర దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సైతం ఇబ్బంది పెడుతోంది. ఓవైపు ఇక షియాకు సంబంధించినటువంటి షియా ముస్లిమ్స్ ఎప్పుడైతే మరి ఇరాన్ సంబంధించినటువంటి కమేలి మరణం తర్వాత చాలా ఆందోళన చేస్తున్నారు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ లైవ్ అప్డేట్స్ అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో మూషం, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ రాజా సింగ్ కామెంట్ చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో యుద్ధ సెగలు కనిపిస్తా ఉన్నాయి. ఖమేని మృతి పైన చార్మినార్లో షియా ముస్లింల నిరసన ర్యాలీ పైన కొంత కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. అసదుద్దీన్ పైన ఎమ్మెల్యే రాజా సింగ్ అసలు ఏం కామెంట్ చేశారు, ఏం చర్చ జరుగుతుంది? ఓవైసీ పైన పలు మార్లు కామెంట్ చేస్తూ రాజా సింగ్ ఎప్పటికీ కూడా అటు ఎంఐఎం అలాగే ముస్లిం సంబంధించిన విషయంలో రాజా సింగ్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అందులో ఈ రోజు ప్రధానంగా నిన్న ఖమేని ఇరాన్ అధ్యక్షుడు మృతి చెందిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఏదైతే అసదుద్దీన్ ఓవైసీనే దాన్ని చేపించాడు అనే విధంగా ఇరాన్ నేత చనిపోతే హైదరాబాద్ నడిబొట్టున మీ ర్యాలీలు ఏంటి అంటూ విరుచుకుపడ్డటువంటి సందర్భం. ఒకవేళ మీరు ర్యాలీలు చేయాలనుకుంటే, ఇరాన్ కు మద్దతుగా మీరు ఒకవేళ ఉండాలనుకుంటే ఇరాన్ కు నేనే టికెట్లు తీసి పంపుతాను, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ర్యాలీలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అంటూ హాట్ కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా ఓవైసీకి సంబంధించి ఈ యొక్క నిరసనకు సంబంధించినటువంటి విషయంలో ఓవైసీ ఎంఐఎం పార్టీ హస్తం ఉందంటూ రాజా సింగ్ ఆరోపిస్తున్నట్టు. ఏదైతే ఇరాన్ కు సంబంధించినటువంటి నేత చనిపోతే ఇక్కడ హైదరాబాద్ లో నిరసనలు ఎందుకు అంటూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇండియా దీనికి సంబంధించి స్పందించాలంటూ ఎంఐఎం నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఒక దేశ అధ్యక్షుడిని మట్టుపెట్టినటువంటి సందర్భంలో ఇండియా తన యొక్క వైఖరిని చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ ఎంఐఎం సంబంధించినటువంటి నేతల పైన ఎంఐఎం సంబంధించినటువంటి నేతలు భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక దానికి సంబంధించి రాజా సింగ్ ఘాటుగానే స్పందించాడు. ఒకవేళ మీరు కనుక ర్యాలీలు తీయాలనుకున్నా, ఇంకేదైనా చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా ఇరాన్ కు వెళ్ళండి, ఇరాన్ కు సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్లను నేను ఏర్పాటు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా ఇక మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఓవైసీ చేష్టలు ఉన్నాయంటూ తను మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు యుద్ధం నడుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ర్యాలీని అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా రాజా సింగ్ ఓపెన్ గానే కామెంట్ చేసినటువంటి పరిస్థితి విషయంలో. రైట్ భూషణ్, ప్రధానంగా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతుంది. ఇప్పటికే దుబాయ్ కావచ్చు, సౌదీ లాంటి ప్రాంతాల్లో కొంత తెలుగోళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విమానాలకు ఇప్పటికే బ్రేక్ పడినటువంటి పరిస్థితి. అసలు ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? అంటే ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ మంత్రి కూడా అక్కడే చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా బాలీవుడ్ హీరోలు కూడా ఇద్దరు అక్కడే చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు కూడా అక్కడే ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. వాటితో పాటుగా ఇప్పటికే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో సహా దాదాపు 8 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని పూర్తి స్థాయిలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటినీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా షట్ డౌన్ చేసినటువంటి పరిస్థితి. నిన్నటికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 3600 పైచిలకు విమానాలు రద్దయ్యాయి. 3600 పైచిలకు విమానాలు పూర్తి స్థాయిలో రద్దయ్యాయి. తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి హైదరాబాద్ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. అటు దుబాయ్ వైపు వెళ్లాల్సినవి, దాంతో పాటుగా దుబాయ్ నుంచి రావాల్సినవి రద్దయిపోయాయి. ఎయిర్ ఏషియా అలాగే స్పైస్ జెట్ పూర్తి స్థాయిలో సమయంలో కార్యకలాపాలను మిడిల్ ఈస్ట్ కి నిలిపివేస్తున్నట్టుగా మరొక 72 గంటల తర్వాత మాత్రమే ఏదైనా విషయాన్ని ప్రస్తావిస్తామన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలలో ఆ యొక్క మిసైల్స్ ని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ల మీదకి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకరిద్దరు ఇజ్రాయెల్ కి నరేంద్ర మోదీ వెంట కవరేజ్ కి వెళ్ళినటువంటి జర్నలిస్టులు కూడా ఇజ్రాయెల్ లో అక్కడే ఇరుక్కుపోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. వారందరి కోసం భారత ప్రభుత్వము అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్స్ అయితే ఏర్పాటు చేసింది. ఎలాంటి
ఇబ్బందులు ఉన్నా కానీ ఒక హెల్ప్ లైన్స్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇప్పటికీ ఒక యుద్ధ పరిస్థితులు అయితే చాలా కఠినంగానే కనబడతా ఉన్నాయి విషయాలు. థ్యాంక్ యూ మిషన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇరాన్ సంబంధించినటువంటి నేత చనిపోతే హైదరాబాద్లో నిరసనలు ర్యాలీలు ఎందుకంటూ రాజా సింగ్ ఇక ఓవైసీని ప్రశ్నిస్తున్న తీరు కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మీరు అంతలా నిరసన తెలియజేయాలనుకుంటే సో ఇరాన్కి వెళ్ళండి, ఫ్లైట్లు బుక్ చేస్తారంటూ కూడా రాజా సింగ్ కామెంట్స్ కొంత ఘాటుగానే ఉన్నట్టు తెలుస్తుంది. మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఓవైసీ చేస్తున్నాడంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం సో యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అటువంటి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మరి ఎందుకు ఖమేనీ మృతిపైన మీరు చార్మినార్లో షియా ముస్లిమ్స్ ఈ నిరసన తెలియజేస్తా ఉన్నారు, ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? ఇరాన్ నేత చనిపోతే ఇక్కడ ర్యాలీలో అవసరమా అంటూ రాజా సింగ్ కామెంట్ చేస్తున్నారు. ఓవైపుగా ఇక ఓవైసీకి మరి ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఈ యుద్ధ వాతావరణం భారత్లో సైతం నిరసనని వెల్లువెత్తేలా చేస్తోంది. బట్ ఏం జరగబోతుంది, యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది అనేది